హాయ్ ఆల్, అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో అక్షయ తృతీయ పూజ ఎలా చేసుకోవాలి, ఏ వస్తువులు ఇంటికి ఈ రోజు తెచ్చుకుంటే మంచిది అనేది చెప్తానండి. మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను కూడా తలస్నానం చేసేసి ఇంకా స్టవ్కి అయితే పూజ చేసేసి స్టవ్ అంతే ఆన్ చేసాను ప్రసాదం చేయడానికి. ఇంకొక వైపు దేవుడి పటాలకి పువ్వులన్నీ పెట్టేశాను. అక్షయ తృతీయ నాడు ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. అదేనండి ఐశ్వర్య దీపం. ఒక ప్లేట్ పెట్టుకొని కొద్దిగా అక్షంతలు వేసుకొని ఒక ప్రమిద తీసుకొని అందులో దాని నిండా ఉప్పు వేసుకోవాలండి, కల్లుప్పు. అందులో పైన ఒక ప్రమిద పెట్టుకొని అక్షంతలు వేసి ఇంకొక ప్రమిద పెట్టుకొని దానిలో ఆవు నెయ్యి గానీ నువ్వుల నూనె గానీ వేసుకొని దీపం పెట్టేసుకోవడమేనండి. ఇంకా ఈ రోజు మనకి ఇంటికి తెచ్చుకోవాల్సిన మెయిన్ ఐటమ్ ఏంటంటే కల్లుప్పు అండి. కల్లుప్పు ప్యాకెట్ ఈ రోజు ఎవరైనా సరే ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. తో పాటు పసుపు కుంకుమ కూడా ఈ రోజు తెచ్చుకోవడం చాలా శుభకరం అండి. తృతీయ నాడు బంగారమే కొనక్కర్లేదండి. ఈ వస్తువులు తెచ్చుకున్నా సరే చాలా మంచి అయితే జరుగుతుంది. రోజు లక్ష్మీ కుబేరులను పూజిస్తే చాలా మంచిదండి. లక్ష్మీదేవికి ఇష్టమైన యాలకుల మాల బెల్లంతో పాయసం అయితే చేసి నైవేద్యంగా అయితే పెట్టండి. పూజ చేసుకోవడం కుదరలేని వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు అండి. వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫర్ వాచింగ్.